30 సంవత్సరాల పోరాటంలో ఎంతో మంది త్యాగాలు చేసినారు. తెల్లమల్ల రవణ 98లో తాడపత్రిలో తెల్లమల్ల రవణ చిత్తమాదిగన్న గారు ఎస్సీ కోసం ఎస్సీ 12 రోజులైంది. అమ్మని రక్షించుకున్నాడు. అన్నం లేక హైదరాబాద్లో నాకు ఎస్సీ కావాలి, నా జాతి బాగుపడుతుందని హైదరాబాద్లో దీక్షలు కొట్టే తెల్లమల్ల రవణ గారు ఎంఆర్ఆర్ ఆఫీసులు ఒంటిపై కేసులు మోసుకొని పట్టించాడు. నాకు ఇష్టమానికి ప్రాణాన్ని ఖచ్చితంగా ఎస్సీ వర్గం కావాలి, ఎస్సీ వర్గం జరుగుతున్న మా జాతి భవిష్యత్తు కోసం ఎస్సీ వర్గం కావాలని ఒంటిపై కేసులు మోసుకొని నిప్పట్టించుకోవడం జరిగింది. అందులో భాగంగా మేము అదే రోజే అన్నతో పాటు తెల్లమల్ల రవతో పాటు పురుగు మందు అయినాం. నేను పెద్దరాజును చెక్కలు విద్యుత్ కమిషన్ మేము ముగ్గురు పురుగు మందు అయినాము. తెల్లమల్ల రవణ కాల్చుకున్నాడు. ఎక్కువ శాతం కాలేదు శరీరం అంతా. అయినా కాలిన ఒక శర్మం పీకేసుకుంటే మంతకి ఇష్టమాదిగా నాయకత్వం నేను చచ్చిపోయినా పర్వాలేదు ఎస్సీ వర్గం కావాలని విధానాలు చేసినాను. అవి మా గుండెలోని చరిత్రని మేము కళ్ళాలు చూసినాము. చర్మం అని పీక్కుంటూ నా జాతి కోసం సాధిస్తాం ఏబిసిడి సాధిస్తాం, ప్రాణాన్ని అర్పిస్తాము, ఏబిసిడి సాధిస్తామని కాలుకుంటూ తెల్లమల్ల రవణ గారు మా కళ్ళ ముందరే విధానాలు చేసినాడు. మేము పడిపోయినాం పురుగు తాగి. అన్నగారిని తెల్లమల్ల రవణ మమ్మల్ని హైదరాబాద్ తీసుకుపోయినారు. మమ్మల్ని నిమ్స్ హాస్పిటల్లో చికిత్స చేసి మమ్మల్ని బతికించుకున్నారు. కానీ తెల్లమల్ల రవణ గారు ఎక్కువ శాతం కాలంలో చనిపోవడం జరిగినది. చాలా బాధాకరం. తాడపత్రుల్లో